హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ అయితే ఇదిగో పన్నీర్ కర్రీ చేస్తున్నా అండి. సాయంత్రం పిల్లలు అయితే పన్నీర్ కర్రీ రోటీ చేయమన్నారు. ముందుగా పన్నీర్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. పన్నీర్ ముక్కలు పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటే పన్నీర్ ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టిద్దండి. కూరలో సప్పగా లేకుండా పన్నీర్ ముక్కలు ఇదిగో ఇలా వేపుకోవాలండి. వేపుకున్నాక వేరొక ప్లేట్లోకి అయితే పన్నీర్ ముక్కలు తీసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం అల్లం పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని చేతితో అయితే చిరుముకోవాలి. టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అలా చిరిమితే. ఇదిగోండి వేసుకున్నాక చిటికెడు సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు మగ్గిపోతాయండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పన్నీర్ కర్రీ అయితే ఇదిగోండి సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే టమాటాలు మగ్గిపోతాయండి. ఇదిగోండి టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయినాయి. 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను కారము, ధనియాలు, జీలకర్ర పొడి ఒక స్పూను, చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి 10 నిమిషాలు అయితే. ఇదిగోండి కూర అంతా దగ్గరికి వచ్చేటట్టు మగ్గనిచ్చుకోవాలి 10 నిమిషాలు. మగ్గనిచ్చుకున్నాక ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇదిగో బాగా దగ్గరికి వచ్చిన ఉడికినిచ్చినాక వేయించిన పన్నీర్ ముక్కలు అయితే కర్రీలో వేసుకొని 10 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలండి. అప్పుడు ముక్కలకి అంతా గ్రేవీ అంతా ముక్కలకి పట్టిద్ది. చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి పన్నీర్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.